శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం గురుగారి పాదపద్మములకు నమస్కారము. సుందిళ్ళ రామగుండం దగ్గర సుందిళ్ళ క్షేత్రంలో శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠం తరపున మా గురువు గారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆజ్ఞానుసారం మేము అన్న సంతర్పణ చేశాము. అందులో పాల్గొనటానికి నేను విశాఖపట్నం నుంచి వెళ్ళాను. ఆ, అన్న సంతర్పణకి ముందుగా ఆ, ఒక రోజు ముందు వెళ్ళడానికి అవకాశం దొరకడం వల్ల నేను ఆ రోజు కాళేశ్వరం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుందామని వెళ్ళాను. చాలా అద్భుతంగా జరిగింది ఆ ప్రయాణం. తర్వాత అక్కడ దర్శనం కూడాను. అక్కడ ఆ, వెళ్తుంటేనే ఆ గుడిలో చాలా వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను. అంటే ఎప్పుడు అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే నేను అక్కడ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు వెళ్ళాలని ఆలోచన చేస్తాను. కానీ ఈసారి స్పెషాలిటీ ఎందుకయిందంటే మేము ప్రతి నెల పురాణ ప్రవచనాలు వింటాం. అందులో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు దీని గురించి చెప్పారు. క్షేత్రం గురించి, దాని గొప్పతనం గురించి. సో అది కళ్ళారా చూసి అనుభవించే భాగ్యం కల్పించారు. ఆ, అక్కడి నుంచి తిరిగి సుందిళ్ళ చేరేటప్పటికి సాయంత్రం పావుతకేడు అలా అయిందండి. అసలు ఆ ఆర్చ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఎంటర్ అవుతుంటేనే నాకు వాతావరణంలో చేంజ్ కనిపించింది గురుగారు. చాలా నేను ట్రావెల్ చేసి చాలా అలసిపోయి ఉన్నా చాలా ఫ్రెష్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను అక్కడ. ఆ తర్వాత గుడి ప్రాంగణం దగ్గరికి వచ్చి గుడిలోకి ఎంటర్ అవుతుంటే, ఎందుకంటే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగుండానే గర్భగుడి లోపలికి ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి వైబ్రేషన్స్ ఫీల్ అవడం స్టార్ట్ అయింది గురుగారు. ఆ తర్వాత ఆ, ఆ రోజు ఆమ్, స్నా ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంతసేపు అక్కడ జప్ సాధన చేసుకుని తర్వాత తోటి సాధకులు వంట చేస్తే శ్రీమూర్తులు అది ఆరగించి చాలా బాగా అనిపించింది గురుగారు. వేములవాడ తర్వాత మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికినందుకు చాలా సంతోషం వేసింది. అందరితో కలిసి ఒక కుటుంబంలా కూర్చుని భోంచేయడం చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆమ్, మేము రాత్రి జూమ్ కాల్లో అటెండ్ అయినప్పుడు గురువు గారు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు వంట చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు చ- చూసుకోవాలి. తర్వాత ఆ, పాల పొంగులో ఎలాంటి దేవతా దర్శనాలు అవ్వచ్చు. ఆ తర్వాత దేవతా దర్శనాలు సూక్ష్మ రూపంలో ఎవరు వస్తారు, అవన్నీ వింటుంటే మళ్ళీ ఒక గత 3 అన్న సంతర్పణలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఈసారి ఆ జూమ్ కాల్ అటెండ్ అవ్వడం. అంటే నాకు ఆ గుళ్ళోకి ఎంటర్ అయిన ప్రాంగణంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి షిఫ్ట్ అండి, మనసులో షిఫ్ట్. చాలా ప్రశాంతత. ఆ ఆ తర్వాత ఆ ఊర్లో ఎంటర్ అవుతున్నప్పుడు లైట్ లేవు. నేను అనుకునేవాడిని మా పీఠం తరపున ఇన్ని చోట్లకు వెళ్తున్నాం కదా, ఒక పల్లెటూరులో మనం అన్న సంతర్పణ చేస్తే ఎలా ఉంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మ్, మనసు సెటిల్ అయిపోవడము. తర్వాత అక్కడ గుళ్ళో కూర్చుని కానీ ఆ బయట కూర్చుని కానీ జప సాధన చేసినప్పుడు వెంటనే మనసు ఆ జప సాధనకి చేసే దీనికి సెట్ అయిపోవడము, చాలా సులువుగా ఆ స్టేట్లోకి వెళ్ళడము. ఎందుకంటే ఇంట్లో చాలా టైం పడుతుంది. మేము జప సాధన చేస్తున్నప్పుడు, నేను చేస్తున్నప్పుడు నాకైతే అట్లీస్ట్ మినిమం 10 మినిట్స్ పడుతుంది మనసు సెట్ అవ్వడానికి. అలాంటిది అక్కడ ఇన్స్టెంట్గా సెట్ అవ్వడము చాలా బాగా అనిపించింది గురుగారు. ఆ జూమ్ కాల్ అయిపోయాక నిద్రకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఓ పావు గంట 20 నిమిషాలు మళ్ళీ జపసాధన చేశాం గురుగారు. చాలా బాగా అనిపించింది. వైబ్రేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది గురుగారు అక్కడ. ఒక పచ్చటి కాంతిని చాలాసేపు చూస్తూ ఉన్నాం గురుగారు. జపసాధన చేస్తున్నంత సేపు చాలా బాగా నిద్ర పట్టింది అక్కడ. అంటే చాలా మంది ఆ, అనుకోవచ్చు ఏంటి నిద్ర ఎక్కడైనా పడుకుంటాం, నిద్ర గురించి అంత మాట్లాడడానికి ఏముందని. నాకు నిద్ర ప్రాబ్లం అండి. నేను
చాలా కష్టపడితే ఒక 4 గంటలు పడుకుంటాను. తర్వాత నేను పడుకున్న వెంటనే ఎప్పుడు నాకు నిద్ర రాదు. అక్కడ కళ్ళు మూసుకున్న వెంటనే నిద్రలోకి వెళ్ళిపోవడం, తర్వాత 3:30 కల్లా మెలకువ రావడం, మళ్ళీ అప్పుడు జప సాధన చేయాలని కోరిక కలగడం, కొంతసేపు అలాగే కూర్చొని చేయడం, అదంతా ఆటోమేటిక్గా జరగడం చాలా ఆశ్చర్యం వేసింది గురుగారు అక్కడ. ఆ, ఎందుకంటే నేను ఏడాది నుంచి అటెండ్ అవుతున్న అన్న సందర్భంలో ఒక 4 5 నిజంగా జపసాధన చేయడానికి అవకాశము దొరికింది, చేశాను. మిగిలిన వాటిలో ఎక్కడ చేసినట్టు కూడా గుర్తులేదు. కానీ ఇక్కడ అయితే ఆ, వెళ్ళిన మొదటి రోజు జపసాధన చేయడానికి అవకాశం దొరికింది. రెండో రోజు కూడా చేయడానికి అవకాశం, అంటే మైండ్ రెడీగా ఉందండి. ఓకే, ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు చేస్తే బాగుంటుంది, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. అది ఆ చేంజ్ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత స్నానం చేసి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చుని, ఆ, అంటే ముందు వెనక్కి వెళ్తే గురుగారు ఇంకా టైం ఉంది రావడానికి అని చెప్పారు. అప్పుడు కొంతసేపు వెళ్ళి గర్భగుడిలో కూర్చుని కొంతసేపు జపసాధన చేశాను. చాలా ఆనందం అనిపించింది గురుగారు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మాటల్లో చెప్పలేని ఆనందం అనిపించింది అప్పుడు జపసాధన చేసినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఆమ్, అక్కడ మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి మా వంట చేసి అన్నసంతపురం వంట చేసే స్థలానికి మా వస్తువులన్నీ ఒక్కొక్కటి షిఫ్ట్ చేసుకోవడము. ఆ తర్వాత గురువుగారు ఆధ్వర్యంలో ఆ, చాలా బాగా, చాలా ప్రశాంతంగా, బాగా అంటే ప్రశాంతంగా ఆమ్, ఇది అగ్ని ఆరాధన జరగడము. ఆ తర్వాత అంత చకచకా జరగడము, ఎక్కడ గ్యాప్ లేకుండా, ఒక అసలు ఇది పూర్తయిపోయిందా అన్న ప్రశ్న వచ్చింది తప్ప ఇది ఇంకా అవ్వలేదా అన్నది ఎక్కడా లేదు. అంత ఫాస్ట్గా. తర్వాత పాలు పెరుగు ఆ, కొంచెము ఎక్కువ వాడడము, ఆ అన్నం కలుపుతున్నప్పుడు చాలా అమోఘమైన అనుభవం అయింది గురుగారు. దివ్యమైన అనుభవం అది. అసలు ఆ, అన్న సంతర్పణకి రావడము, అక్కడ పనిలో పాల్గొనడము, అక్కడ ఐటమ్ చేసే దాంట్లో ఒక చిన్న అవకాశం దొరకడము, ఆ, చాలా చాలా అమ్మవారి అనుగ్రహం, గురుగారి కృప వల్ల నాకు కలిగిందని నేను చాలా సంతోషంగా ఉంది గురుగారు. తర్వాత ఆ, అందరూ భయపడ్డారు, లేకపోతే డౌట్ ఉంది, ఆ, జనం వస్తారు ఇది పల్లెటూరు అని అనుకున్నారు. కానీ నాకైతే అసలు చాలా ఆనందంగా అనిపించింది గురుగారు. మనం ఒక పల్లెటూరులో మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత మనం వడ్డన స్టార్ట్ చేశాక ఆడవాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారండి. నేను అక్కడ చూసిన ఒక థ్రిల్లింగ్గా ఫీల్ అయింది ఏమంటే, ఒక తండ్రి కూతురు వచ్చారు. వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ గానే కనిపించారు. ఆయనేమో ప్రసాదం తీసుకోండి అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను తీసుకోనంటే ఆ అమ్మాయి వైపు చూస్తూ నేను అన్నాను, మీరైనా తీసుకోండి, కొంచెం తీసుకోండి, ప్రసాదం ఇది, ప్రసాదం తిని వెళ్ళండి అని. వాళ్ళు ఏమనుకున్నారో ఒక 2 నిమిషాల్లో అమ్మాయి వచ్చి ప్లేట్ పెట్టడం, కొంచెం వేయండి అనడం, అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం తీసుకోవడం, వాళ్ళు టేస్ట్ చేయడము, తర్వాత వాళ్ళే వచ్చి ఆ అమ్మాయి వచ్చేప్పుడు అన్నీ చాలా బాగున్నాయి అని. ఆ తర్వాత ముసలి ఆడవాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వరకు రావడము, వాళ్ళు తినడము, ఆ, వచ్చి వాళ్ళు దీవించడము, ఇంత బాగా చేసి మీరు అందరికీ పెడుతున్నారు, ఉమ్, ఈ చేస్తున్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, మీ పీఠం బాగుండాలి, అది చాలా సంతోషం అనిపించింది గురువుగారు. ఆ, తర్వాత ఆ, అన్ని సంతర్పణలు చేస్తున్నాం, పీఠం తరపున చేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, మనం ఇప్పటి వరకు చేసాం. ఇక్కడ మొదటిసారి ఆ ఆనందం చూడగలిగాను నేను. ఆ ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తిగా మేము బాగా తిన్నాము అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది గురుగారు. తర్వాత ఆ చివరిన ఒక్కొక్క ఐటెం అయిపోతుంటే వాళ్ళు వచ్చి అప్పుడే అయిపోయిందా, మాకు ఇంకేమైనా పెడతారా, ఆ, ఆ, ఇది పాయసం ఇంకా అడిగి తీసుకోవడం, ఆ, చాలా బాగుందండి. తర్వాత ఏమో ఆ, మేము అన్న సంతర్పణ అయిపోయి అది వంట అయిపోయి వడ్డించే లోపు అక్కడ అయ్యవార్లని సన్మానం చేశాం గురుగారు. వారు వచ్చి
ఆ ప్రసాదం తీసుకెళ్ళి గర్భగుడిలో నైవేద్యం పెట్టడం, అది చాలా చాలా బాగా అనిపించింది గురుగారు. అది అసలు ఏంటంటే ఆ, మనము కొన్ని చోట్ల అంటే ఉజ్జయిన్లో వాళ్ళు గర్భగుడిలో పెట్టారు. అలాగే ఆ, ఇక్కడ ఇంకో రెండు చోట్ల కూడా అలా జరిగింది. సాధారణంగా అయితే వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు, కానీ ఇక్కడ ఆ గుళ్ళో ఉన్న ముఖ్య పూజారి గారే వచ్చి వారి చేతులతో వారు తీసుకెళ్లి నైవేద్యం పెట్టడం చాలా ఆనందం అనిపించింది గురుగారు. ఆ స్వామివారి లీలలా అనిపించింది గురుగారు. తర్వాత ముందు రోజు ఆ, రాత్రి మీరు బయట రూమ్ లో ఉంటారని అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది గురుగారు. ఆ తర్వాత స్వామివారి మిమ్మల్ని అక్కడికి తీసుకురావడము, మీరు అక్కడి నుంచి కదలనీయకుండా చేయడం చాలా సంతోషం వేసింది గురుగారు. మీరు మాతో ఉన్నంతసేపు చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగింది గురుగారు. ఆ, తర్వాత అంతా ఫాస్ట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేసి మీతో కొంతసేపు అమృత ఘడియలు గడుపుకునే అవకాశం ఇచ్చారు. ఆ టైం అంతా చాలా మనసు ఆహ్లాదకరంగా ఉంది గురుగారు. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసే ముందు కొంతసేపు జపసాధన చేశాను గురుగారు. ఆ తర్వాత బయలుదేరి వచ్చేసాను. అంటే ఆ, అక్కడి నుంచి బయటికి రావడం కష్టం అని చెప్పి ప్రదీప్ స్వామి గారు బయలుదేరుతుంటే ఆయనతో వచ్చేసాను. ఆయన నన్ను రామగుండం స్టేషన్లో దింపేశారు. ఒక 4 గంటలు 5 గంటలు కూర్చున్నాక ట్రైన్ లేట్ అయింది, కానీ వచ్చి వరంగల్లో మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చాను. ఆ, నాకు అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, అమ్మవారికి, మా పీఠానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞత, చాలా కృతజ్ఞత భావంతో ఉన్నాను. చాలా తృప్తికరంగా అనిపించింది ఈ అన్నసంతర్పణ తర్వాత. శ్రీమాత్రి. మిగతా గురువు అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భాలకి తేడా ఏంటి అంటే ప్రకృతి కూడా మంచి ఈ మంచి ఏరియాలో అంటే మంచి ఏరియాలో అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, తర్వాత ఎమ్యూనిటీస్ అవ్వచ్చు, అన్ని బాగున్న దగ్గర చేసాం ఇప్పటి వరకు. ఇక్కడ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, తర్వాత ఛాలెంజింగ్ ఉంది, పల్లెటూరు వాతావరణం అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అసలు ఎలా అనిపించింది నీకు అసలు ఇక్కడ పెట్టడం ఏంటి, ఇక్కడ పెడితే అసలు ఏమాత్రం అంటే నువ్వు అన్న పల్లెటూరులో మొదట్లో అన్న పల్లెటూరులో పెడితే బాగుంది అనుకున్నావు, బాగానే ఉంది. తినేది ఎవరు? మనం పెట్టిన క్వాంటిటీ, మనం పెట్టాల్సిన క్వాంటిటీ పర్సన్స్ వచ్చేది అట్లా. అది నేను దాని గురించి అంటున్నా. అసలు ఎలా అనిపించింది మీకు ఆ వాతావరణం చూసినప్పుడు కానీ ఈ నాకు ప్లేస్ అంటే నువ్వు దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ప్లేస్ అనౌన్స్ చేసినప్పుడు సరే వెళ్ళి చూసినప్పుడు అనుకోవచ్చు, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు రియాలిటీలోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? నాకు పెద్ద తేడా అనిపించలేదు గురుగారు. ఎందుకంటే ఆ, మొదట నేను చూసిన గ్రామ వాతావరణం అన్న సంతర్పణలో ఫస్ట్ కురవిలో చూసా అండి. కురవి కూడా అంటే ఆల్మోస్ట్ అది గ్రామంలాగే ఉంటుంది, కానీ కొంచెం అవతలకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది టోటల్గా ఒక విలేజ్ అండి. అసలు ఏమి లేవు అక్కడ. టీ తాగుదామన్నా ఉండదు, టిఫిన్ చేద్దామన్నా ఉండదు, ఏమి ఉండదు. అలాంటి చోట పెడితే అప్పుడు ఆ, దైవానుగ్రహం, అమ్మవారి అనుగ్రహము, గురువుగారి సంకల్ప బలము, పీఠం యొక్క శక్తి అన్నీ గోచరమయ్యాయి గురువుగారు. మనం చేస్తోంది ఎంత మ్, ఆ, శక్తివంతమైన పనో అది అర్థమవుతుంది గురువుగారు. ఆ నమ్మకం ఉండడం వల్ల ఖచ్చితంగా అవుతుంది అన్న ఆలోచన అయితే ఉంది గురుగారు. నాకైతే ఎప్పుడు డౌట్ రాలేదు గురుగారు. మానవ నైజం అది. అలాంటిది అవునండి. అక్కడ జనం ఎంతమంది ఉంటారో తెలియదు, చిన్న పల్లెటూర్లలో అసలు అక్కడ ఎలా చేస్తాం, వండేది ఎప్పుడు, పెట్టేది ఎప్పుడు, తినేది ఎప్పుడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదంతా జరగాలన్నప్పుడు అసలు మామూలుగా అనిపించింది, మనసులో ఏమనిపించింది నీకు అసలు? అంటే ఆ, మేము మీరు పక్క నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టీంలా పనిచేసినప్పుడు జరుగుతుంది అని నమ్మకంతో ఉంటాను గురుగారు. నాకైతే కొంచెం కూడా డౌట్ అనిపించలేదు. ఒక 1% డౌట్ ఎప్పుడు అనిపించింది అంటే, డౌట్ అంటే ఒక పర్టికులర్ ఐటమ్ దద్దోజనం చేస్తున్నప్పుడు మనం అప్పటికే 15 లీటర్లు పెరుగు పోసి అది కలపడం, అది నేనే కలిపాను కాబట్టి తెలుస్తుంది అది ఇంకా గట్టిగానే ఉంది, మళ్ళీ పెరుగు తెమ్మని చెప్పారు. అప్పుడు నేనేమైనా తప్పు చేశానా, ఎక్కడైనా తప్పు జరిగిందా అన్న ఆలోచన ఫ్లోటింగ్గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పెరుగు తెచ్చి అది కలిపేసరికి సెట్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయింది గురుగారు. మనుషులు రావడము అన్నది నాకైతే డౌట్ ఎందుకు లేదంటే ఆ, మీరు మొదటిసారి కాళహస్తిలో వచ్చినప్పుడు కానీ, తర్వాత వేములవాడలో వచ్చినప్పుడు కానీ, అంతకన్నా ముందు మీరు
పరోక్షంగా రాపోయినా మమ్మల్ని డైరెక్ట్ చేసి చేయించినప్పుడు కూడా జనం రావడము తినడము మన పీఠంలో చూసాం కాబట్టి జనం ఖచ్చితంగా వస్తారన్న నమ్మకం అయితే ఉండింది గురుగారు. అంటే పల్లెటూరు అంటే అది స్వామివారి స్థలం, వారు రప్పించుకుంటారు అన్న ఆలోచన అయితే నాకు ఉన్నది గురుగారు. ఆ, 4 నెలల నుంచి పడ్డ టెన్షన్ అసలు ఈసారి మొదటి నుంచి చాలా ఫ్రీగా, మైండ్ ఫ్రీగా ఉండి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మైండ్ ఫ్రీగా ఉండి మనం పొద్దున్న అగ్ని ఆరాధన స్టార్ట్ చేసి మళ్ళీ వడ్డన పూర్తి అయ్యి అక్కడ మీటింగ్ అయ్యి అంతా అయిపోయే వరకు అసలు మైండ్లో ఎలాంటి టెన్షన్ కానీ భయం కానీ యాంగ్జైటీ కానీ లేదు గురుగారు. ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది గురుగారు. ఎందుకు లేదంటావు? ఏం తేడా? నాకైతే ఏం తేడా లేదు గురుగారు. అది ఎందుకు లేదు అంటున్నా. ఆ అంటే దాని ఆ కారణం. ఆ ధైర్యం మీరు కల్పించారు గురుగారు. తర్వాత అమ్మవారి మీద, పీఠం మీద, మీ మీద నమ్మకం ఉండి ఆ శక్తి పనిచేస్తుంది అని నమ్మకం ఉండడం వల్ల భయం అయితే అసలు లేదు గురుగారు. యాంగ్జైటీ కూడా లేదు ఈసారి. ప్రతిసారి ఏదో ఒక ఐటమ్, అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నా అని అడిగితే మంగళగిరిలో నేను స్టార్ట్ చేసే టైంకి ముందు నీళ్లు లేవండి. వంట చేయడానికి ముందు నీళ్లు కావాలి, నీళ్లు లేవు. గ్యాస్ సిలిండర్ కొంచెం లేట్గా వచ్చింది. అంటే అప్పటికి స్టార్ట్ చేయడానికి అయితే టైం సరిపోయింది, మనం అయిపోతాయి మనకి. కానీ అది కొంచెం టెన్షన్. ఆ అక్కడ మనం చేసిన ప్లేస్లో వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అసలు పాత్రలు కడుక్కోవడానికి వాటర్ ఎక్కడ దొరుకుతుంది, కొంచెం వెతుక్కోవాల్సి వచ్చింది. తర్వాత ఓకే అయిపోయింది. కానీ ఇక్కడ ఒక గుడి లోపల, గుడి ప్రాంగణంలో చేస్తున్నాము అంటే నాకు ఆ, కురవీలోను ఇక్కడ అది చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఎందుకంటే మనం గుడి ప్రాంగణంలో చేస్తే ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోతాయి. అంటే మనం బయట నుంచి తెచ్చుకునే వస్తువులు తెచ్చుకోవాలి, లోపల చేసే పని అంతా సులువుగా ఉంటుంది అన్న ఒక ఆలోచన ఉంది గురువుగారు. అది అలాగే జరిగింది కూడా, అందులో ఏం తేడా ఏం లేదు. మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటి? ఆ, గుళ్ళోకి ఎంటర్ అవుతుంటే ఒళ్ళు లైట్గా జలధరించిందండి, రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అది చాలా గుర్తుంటుంది గురుగారు. తర్వాత ఆ, పాల్ పొంగులో దేవతా దర్శనం నాకు చాలా స్పష్టంగా కనిపించింది గురుగారు ఈసారి. ఉమ్, అది చాలా గుర్తుంటుంది గురుగారు. ఎందుకంటే 3 4 సార్లు నుంచి చూస్తుంటే ఇది రెండోసారి నాకు అక్కడ ఆ, కనిపించింది. తర్వాత ఏంటంటే అక్కడ జనం తృప్తిగా తిని వెళ్ళి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి గురుగారు. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత ఆ, ఆ, ఇదివరకు ఆ, ఆ, ఎక్కడ ఎక్కడో ఒక చోట జనం చెప్తే తీసుకోండి ప్రసాదంలా కొంచెం తినండి అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్టు నాకు గుర్తు. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పిన వెంటనే వీళ్ళు ఎందుకో చెప్తున్నారు మనం తీసుకుందాం అని వాళ్ళు రెడీగా వచ్చి ప్లేట్ పెట్టి అక్కడ తీసుకోవడం చాలా చాలా తృప్తినిచ్చింది గురుగారు. అంటే ఆ దైవము, దైవ కార్యము, అన్న సంతర్పణ, వీటన్నిటికీ ఒక మంచి ఉద్దేశం ఉంది అని గ్రామంలో జనం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది గురుగారు. అది గుర్తుండిపోతుంది. తర్వాత ఆ పాయసం గట్టిగా అయిపోయినా దద్దోజనం కొంచెం గట్టిగా అనిపించిన అది బాగా అడిగి అడిగి వేయించుకుని తిన్న వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చాలా ఆనందం వేసింది గురుగారు. ఇవి మర్చిపోలేని విషయాలు. ఒక ఆవిడ బ్లెస్ చేస్తుంటే అది క్యాప్చర్ చేశారు, ట్విట్టర్లో కూడా పెట్టారు గురుగారు. మీరు అది నేను చూశాను. అది అప్పుడు మిస్ అయింది, ఇవాళ విన్నాను కూడా. అది చాలా బాగా అనిపించింది గురుగారు ఆవిడ దీవించడం. అలా చాలా మంది వాళ్ళు దీవెనలు ఇచ్చారు గురుగారు. అవి మర్చిపోలేని విషయం గురుగారు. అంటే ఆ, ప్రతి చోట అన్నసంత పని జరిగినప్పుడు ఆమ్, ఇక్కడ ఉజ్జయిన్లో కానీ ఆ, కామాఖ్యలో కానీ లేకపోతే మన వేముల వాళ్ళలో కానీ మేము ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి అడిగి ఎలా ఉందండి బాగుందా అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. ఇక్కడ అలా కాకుండా వాళ్ళే స్వయంగా వచ్చి చాలా బాగున్నాయండి, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, చాలా సంతోషం అండి అని వాళ్ళ నోట్లోంచి దీవెనలు రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది గురుగారు.
టీం వర్క్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతోంది గురువుగారు. తొందరగా ఆ, గురువుగారి పర్యవేక్షణలో తొందరగా పనిచేయడం, చాలా ఫాస్ట్గా చేయడం ఒకటి బాగా క్లారిటీగా వస్తుంది గురువుగారు. తర్వాత ఏంటంటే అందరూ వచ్చిన సాధకులు అందరూ ఒక టీంలా పనిచేయడం వల్ల, అంటే అన్ని చోట్ల చేయరా అంటే చేస్తారు, కానీ అది ఇంకా ఫాస్ట్గా ఇవాల్వ్ అవ్వడం చాలా బాగుంది గురువుగారు. అది అలాగే ఆ, వ్యక్తిగతంగా నాలో కొన్ని మార్పులు కూడా నేను చూస్తున్నాను గురుగారు. ఒక మార్పు ఏంటంటే, ఇదివరకు ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు ఈ అన్న సందర్భంలో కొంచెం రెస్పాండ్ అవ్వడం ఏంటి అన్నది ఆ, అది వస్తోంది గురుగారు. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతే ఎలా ఉంటుంది అన్న చిన్న చేంజ్ చూశాను గురుగారు. వంటలు ఎలా కుదిరినాయి? వంటలు చాలా బాగున్నాయి గురుగారు. ఈసారి వెజిటబుల్ రైస్కి చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది గురుగారు. చాలా రుచిగా ఉంది. తర్వాత పాయసం తీయగా ఉన్న అదొక మంచి టేస్ట్ వచ్చింది గురుగారు. ఆ, దద్దోజనం కూడా చాలా బాగుంది. కుర్మా అయితే నాకు కొంచెం కారంగా అనిపించింది, ఎందుకంటే నేను అంత ఎక్కువ కారం తిన్ను. కానీ అక్కడి వాళ్ళకి అది సరిపోతుందని అనిపించింది గురుగారు. ఓవరాల్గా చాలా బాగా కుదిరింది గురుగారు. అన్ని ఐటమ్స్ బాగా వచ్చాయి గురుగారు. మీకు ఆ బాగా నచ్చింది? తర్వాత అక్కడ అయ్యవారిని సన్మానం చేసినప్పుడు వారు దీవించడం అంతా ఒక డిఫరెంట్గా, అంటే ఆ, ఉజ్జయిన్లో చేసినప్పుడు అది వేరొక రాష్ట్రంలో మన భాష కాని ఊళ్ళో చేసినప్పుడు అది డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మన తెలుగు వాళ్ళ మధ్యన మనము చేయడము, వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడము, అది మనం అనుభవించడము చాలా థ్రిల్లింగ్గా ఉంది గురువు గారు. ఓకే, మీకు బాగా నచ్చిన వంటకం ఏంటి? ఆ, నాకు బాగా నచ్చిన వంటకం దద్దోజనము. ఆ, ఈవెన్ పాయసం కూడా చాలా నచ్చింది గురుగారు. నేను అన్న సంతర్పణ అప్పుడే 2 గ్లాసులు తిన్నాను. ఆ తర్వాత కూడా బాగానే తిన్నాను గురుగారు. చాలా పవర్ఫుల్ అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆ, ఇంకా నేను స్నానం కూడా చేయలేదు. జస్ట్ ఎంటర్ అవుతుంటేనే నాకు వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తయారై వెళ్ళాక ఆ గుళ్ళో కూర్చుని జపసాధన చేస్తుంటే ఒకటే వైబ్రేషన్స్ అండి. చాలా గట్టి వైబ్రేషన్స్, శరీరం అంతా వైబ్రేషన్స్ రావడము. తర్వాత ఆ ఆ, క్షేత్ర మహిమ వల్ల అక్కడ జనం చాలా సంతోషంగా స్వీకరించారని చెప్పి అనిపించింది గురువుగారు. ఎందుకంటే జనం అంత రియాక్షన్ ఇవ్వరు. మన అన్న సంతర్పణ ఏంటంటే మనం అడిగి తెలుసుకుంటే తప్ప మాట్లాడడం అంత మాట్లాడరు. వాళ్ళు వస్తారు, తింటారు, బాగున్నాయి అంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ జనం వచ్చి వారే చెప్పడం అన్నది ఆ క్షేత్ర మహిమ అని నేను అనుకుంటున్నాను గురుగా. అసలు అదే, మా అంతా తక్కువ టైంలోనే వంట అవడం, తక్కువ టైంలోనే వడ్డన కూడా అవడం ఎలా అనిపించింది అంటే, అంటే మిగతాది ఏంటంటే జనాలు ఆ ఊరు పెద్దదే కాబట్టి ఎక్కడి నుంచి వస్తారో తింటారు అనుకుంటారు. బట్ ఇక్కడ విషయం వచ్చేసరికి ఊరు చాలా చిన్నది, అసలు ఆ జనాభా కూడా అంతమంది ఉంటారు. ఎలా అయిపోయింది? తక్కువ టైంలోనే అయిపోయింది. ఏమనిపించింది? అది ఆ, ఆశ్చర్యం కలిగించింది గురుగారు. మళ్ళీ మన పీఠం తరపున అమ్మవారి అనుగ్రహం మీ కృపతో జరుగుతుంది కాబట్టి తొందరగా అవుతుంది అని మటుకు నాకు అనిపించింది గురుగారు. ఎందుకంటే మంగళగిరిలో కొంచెం అన్నం వండడం లేట్ అయినా అక్కడ అయితే జస్ట్ ఇలా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే తొందరగా అయింది. అక్కడ ఏంటంటే జనం అంతా ఒకసారి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆ, ఇందాక ఆవిడ హరిత గారు చెప్పినట్టు బ్యాచెస్ ఒక 20 మంది రావడం, ఒక 5 నిమిషాలు కొంచెం బ్రేక్ లా అనిపించడం, మళ్ళీ ఒక 20 మంది 30 మంది రావడం అలా అన్నమాట. తర్వాత చివరికి వచ్చాక ఒక ముగ్గురు నలుగురు రావడము, అయ్యో అప్పుడే అయిపోయిందా, మాకు ఇంకా ఏం లేదా, ఇంకేమైనా ఉంటే చూడండి అని వాళ్ళు అడగడము కొంచెం బాధ అనిపించింది. కానీ ఇంకా అప్పటికి మనం ఆ, చేసినవన్నీ అయిపోయడంతో అప్పటికే మనం అన్ని మూవ్ చేస్తాము. సో అయిపోతుంది అన్నది ఆ, క్రిస్టల్ క్లియర్గా చాలా ఆ, బాగా జరిగింది గురుగారు. ఆ తర్వాత అక్కడ జనాలు బాగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడటం కానీ అన్ని కూడా బాగా చేశారు. ఎలా అనిపించింది?
బాగా బెస్ట్ గా గుర్తుండిపోయే సన్నివేశం ఏమైనా ఉందా ఆ విషయాల్లో? ఆ, అంటే ఇంత ఒక వరకు అటెండ్ అయిన అన్న సందర్భంలో ఆ, జనాన్ని మనం మాట్లాడించడం తప్ప ఎప్పుడు వాళ్ళు మటుకు ఎక్కడ ఒకటి రెండు అన్న సందర్భంలో జనం వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు వచ్చి డొనేషన్ ఇస్తామని అడగడము మనం తీసుకోమని చెప్పడం అది అంటే వాళ్ళకి అంత బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు అదంతా చూసి. ఇక్కడ అదేం కాకుండా వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు వచ్చి అంటే ఒకళ్ళు చెప్పి వెళ్ళిపోతే అది వేరే విషయం గురుగారు. ఇక్కడ బోల్డ్ మంది వచ్చారు, ఒక 300 మందిలో అట్లీస్ట్ ఒక 50 నుంచి 60 మంది తిరిగి వెనక్కి వచ్చి చాలా బాగుందని చెప్పడం, దీవించి వెళ్ళడం, అది చాలా ఆనందం అనిపించింది గురుగారు. అది హైలైట్ గురుగారు ఈ అన్న సంతర్పణలో. అయితే ఇలాంటి క్షేత్రాల్లో అంటే నీ ఉద్దేశం ఏంది ఈ క్షేత్రం గురించి? ఇలాంటి క్షేత్రాలలో మారుమూల పల్లెటూర్లలో పెట్టడం కరెక్టేనంటావా? ఆ, అసలు ఏ రకంగా ప్లస్ అవుతుంది పెట్టడం వల్ల అది చెప్పు. మనకేం ఉపయోగం? ఆ, పెట్టడం ఏ వల్ల ప్లస్ అవుతుందంటే మన ఆ, సనాతన ధర్మంలో అన్న సంతర్పణ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు గురుగారు. సో మన పీఠం ద్వారా మనం చేయడము ఆ, పీఠానికి గుర్తింపు రావడమే కాకుండా సనాతన ధర్మాన్ని ముందుకి ప్రోత్సాహం చేస్తున్నట్టు కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది గురుగారు పల్లెటూరులో చేయడం వల్ల. తర్వాత నా నమ్మకం ఏంటంటే ఇంకా చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి దేశం మొత్తం. అమాయకమైన జీవితం జీవించే ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అలాంటి వాళ్ళ మధ్యన ఈ అన్న సంతర్పణ చేస్తే చాలా తృప్తిగా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తూ తినడము, దీవించడం చాలా ఆనందకరంగా ఉంటుంది గురుగారు. ఇంకా చేయాలి గురుగారు. మన పీఠం తప్ప, మన పీఠం గురించి గొప్ప అని కాదు, మన పీఠం తప్ప ఇలాంటి పల్లెటూర్లు కానీ ఈ రకమైన పద్ధతి ప్రకారం చేయగలుగుతుంది అసలు? ఏది కూడా ఇబ్బంది పడకుండా, ఏది ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తుంది. మీరు వచ్చిన అన్న సందర్భాలు అన్ని కూడా ఏది కూడా ఇబ్బంది పడలా. అంటే సాధకుల మధ్య రావడం గురించి కదా, ఫైనల్ గా మనం చేసిన పని పూర్తయిందా అవ్వలేదా అదే మనకి కొలమానం. దాని ప్రకారం చూస్తే ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే? అసలు ఏంది పీఠానికి ఉన్న ప్రత్యేకత గురించి కానీ అసలు చేయగలరా? చేస్తే ఏంది అసలు ఏమనిపించింది మీకు? మనం పీఠం తరపున చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవుతాను గురుగారు. బయట వాళ్ళు చేస్తే అవుతుందా అవదా అన్నది పక్కకు పెట్టి అసలు ఐటమ్స్ పూర్తి అవ్వవని చెప్పి 2 3 చోట్ల చూసాం గురుగారు. ఇక్కడ కూడా ఆ, వాళ్ళు అయ్యవారు ఒక ఆయన చెప్పారు గురుగారు. ఇదివరకు అన్న సంతర్పణ జరిగినప్పుడు వాళ్ళు ఒక మామూలు రైస్ వండడము, అన్నం వండడము, ఒక కూర ప్లస్ ఇంకో 2 ఐటమ్లు ఏమైనా పెట్టడము, అది వాళ్ళు పెట్టిన 3 గంటలైనా 4 గంటలైనా అలాగే జరగడం, ఇంకా ఐటమ్లు ఉండిపోవడం, వాళ్ళు తిరిగి తీసుకుపోవడం అవన్నీ జరిగాయని చెప్పడం. మనం పీఠం తరపున చేస్తూ అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం వల్ల ఆ, అన్ని ఐటమ్స్ అనుకున్న దానికన్నా తక్కువ టైంలోనే పూర్తి అవ్వడము, అది అందరికీ తృప్తినివ్వడము, వాళ్ళు ఆనందంగా ఆరగించి వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇది ఇంకా ముందు ముందు బాగా జరుగుతుందని కూడా నమ్మకం ఉంది గురుగారు. నేను 4 నెలల క్వార్టర్ కింద మాట్లాడితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆ, ఒక మేజర్ సైకిల్ అయిపోయి మంచిగా జరుగుతుంది. మ్, కాలు పెట్టినప్పటి నుంచి క్షేత్రం అవుట్ సైడ్ జస్ట్ ఆ ఆర్చ్ దగ్గర ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి అది దాటే వరకు మనసు చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండి ఆ, చాలా బాగా జరిగింది గురుగారు. నాకు అవకాశం ఉంటే మళ్ళీ సుందీలో వెళ్ళి 1 2 రోజులు ఉండి సాధన చేసుకోవాలని కోరిక చాలా బలంగా ఉంది గురుగారు. ఆ, నాకు అవకాశం కల్పించిన అమ్మవారికి, గురువు గారికి, శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠానికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.